అయం పాయముదారదేశికృపాధారా సుధారా గిరాం గాయం గాయమశేష సద్గురు యశో గాథా గాథాశ్రియా ధ్యాయం ధ్యాయమనంతబోధకృతా ఆజ్ఞా ఉపజ్ఞాశ్రుతే హాయం హాయమబోధ అద్వయకృతోత్సేధం ప్రబోధం వ్రజే జ్ఞానేన రంశమతకర్కశ తర్కఖండే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవత్ గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండనమాశ్రితోహం. పితృయజ్ఞము గరుడ పురాణము. శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారికి స్వయంగా ఔర్ధ్వదైహిక క్రియలు, ఈ శరీరాన్ని జీవుడు విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అతనికి సంబంధించినటువంటి కుమారుళ్ళు బంధువర్గం కానీ వారిని ఉద్దేశించి ఏ క్రియలు అనగా తిరోధకాలుగా ఇవ్వటం కానీ, శ్రాద్ధాచరణ కానీ, పిండ ప్రదానం కానీ ఇలాంటివి వాటిని గురించిన విశేషాలని కూడాను చెబుతున్నారు ఆయన. పితృదేవతలను ఉద్దేశించి తర్వాత వాళ్ళు అనగా తన కుమారుళ్ళు కనుక శ్రాద్ధాదులు చేయకపోయినచో ఆ కుటుంబానికి ఎదుగు అంటే శ్రేయస్సు, అభివృద్ధి అలాంటివి ఏమీ ఉండవు. తర్వాత కలిగేటటువంటి సంతానం రోగగ్రస్తులై అల్పాయుష్కులై అనర్థాలను అనుభవిస్తూ అలాగా చాలా దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు అని చెప్పి, ఎవరైతే పితృదేవతలను ఉద్దేశించి శ్రాద్ధాది కర్మలు ఆచరిస్తూ ఉంటారో వారి కుటుంబం వారు ఆయుఃపుత్రాన్ యశస్వర్గం కీర్తిం పుష్టిం శ్రియం బలం పశూన్ సుఖం ధనం ధాన్యం ప్రాప్నుయాత్ పితృపూజనాత్ అని గరుడ పురాణం. గరుడ పురాణంలో వ్యాసమహర్షి చెప్పిన ప్రకారంగా శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారితో ఇలా అంటున్నారు. ఏమోయ్ గరుడా, ఎవరైతే గతించినటువంటి తల్లిదండ్రులను ఉద్దేశించి తర్వాత కుమారులు వారికి శ్రాద్ధాది క్రియలలో పిండ ప్రదానాదులు తిలోదకాలు ఇస్తారో అలాంటి వారికి ఆయుర్భాగ్యం, తర్వాత కుటుంబానికి తర్వాత ఉన్నటువంటి వారందరికీ పరిపూర్ణమైనటువంటి ఆయుర్భాగ్యం, పుత్ర సంతతి, మంచి కీర్తి, స్వర్గలోక ప్రాప్తి, అలాగే మంచి ఆరోగ్యము, ఐశ్వర్యము, బలము, పశువులు, సుఖశాంతులు, ధనధాన్యాదులు, సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు, భోగభాగ్యాలన్నీ కూడా ఉంటాయి అని అన్నారు. సరే, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మీరు చెప్పినవన్నీ నాకు ఒక డౌట్ ఉందండి. గరుత్మంతుల వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు శ్రీ మహావిష్ణువు. అసలు అది మనం ఇక్కడ భూలోకంలో ఉన్నాం, వారు మరణించిన తర్వాత ఏ లోకంలో ఉన్నారో మనకు తెలియదు, ఎక్కడికి వెళ్ళారో అంతకంటే తెలియదు, ఎవరు తీసుకెళ్లారో అర్థం కావటం లేదు. వాళ్ళ స్థితిగతుల గురించి ఏమీ తెలియనప్పుడు మనం ఎలాగా వాళ్ళని ఉద్దేశించి మనం శ్రాద్ధాదులు పెట్టడం అండి అనేటటువంటి ఆలోచన. ఒకవేళ పెట్టామనుకోండి, అది వాళ్ళకి ముట్టుతుందని నమ్మకం ఏమిటి అనేటటువంటి అడ్డదిడ్డ ప్రశ్నలు ఇలాంటివన్నీ కూడా ప్రపంచంలో ఉన్నాయి. దానికి ఒక ఉదాహరణ చెప్పారు శ్రీ మహావిష్ణువు. యథాగోషు ప్రవిష్టో వై వత్సో విందతి మాతరం ఏవం శ్రాద్ధాన్నముద్దిష్టం మంత్ర ప్రాపయతే పితృన్ అని అన్నారండి ఆయన. ఏమోయ్ గరుడా, అనేక మంది గోవులు, చాలా గోవులను తోలుకొచ్చాం, అక్కడికి దూడలు కూడా చాలా ఉన్నాయి. వేటకి వేరువేరుగా ఎక్కడ గడ్డి దొరికితే అక్కడ అవి మేస్తున్నాయి, తిరుగుతున్నాయి. పశువుల మంద అన్నీ సమూహంగా ఉన్నాయి, కిక్కిరిసిపోయి ఉన్నాయి అన్నమాట. అటువంటి పరిస్థితులలో వాట్ల దూడలు తల్లుని వెతుక్కుంటూ సరాసరి అన్నింటిలోంచి దూరి దూరి వెళ్ళిపోయి
వాళ్ళ తల్లి గోవు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళిపోతున్నది. నిజంగా 1000 గోవులు తక్కువ లేవనుకోండి ఆ మందలో, ఆవుల మంద. దాంట్లో గోవులు దూడలు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఎక్కడో అవి కూడా మేస్తున్నాయి. తల్లిని చూడాలి అని అనుకున్నప్పుడు గబగబా వెళ్ళిపోయి ఇంతమందిలోంచి దూరిపోయి వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి ఆగుతుందండి. అది ఎలా తెలిసిందంటారు దానికి ఆ జ్ఞానం? అర్థం కాల. నాకే ఆశ్చర్యం వేస్తోంది. మనం గోవుల్ని అంతమంది అన్ని గోవుల్లో మన గోవు ఏమిటంటే నేను చెప్పలేను. సహజంగా ఆ పట్టుకోవడం మనకు కష్టం, మనకి జ్ఞానం ఉండదు అసలు. అంతా దాన్ని గుర్తించడం చాలా కష్టం. అందరూ చాలామంది చెవులకి వాటికి ఏదో బిళ్ళలు కడుతున్నారు. ఇప్పుడు దానికి ఏదో పేరు రాసి అవి పెట్టుకుంటున్నారు. గుర్తుండి చావక వీళ్ళకి, అల్పమేధస్కులు, వీళ్ళకి తెలివితేటలు అంతే. కానీ ఆ దూడ మాత్రం దానికి ఒకవేళ నువ్వు ఫలానా వారి గోవు దాని మీద పెద్ద పేరు పెట్టి నువ్వు బిళ్ళ కట్టినా కూడా ఆ దూడకేం తెలియదు కదా. అదేం చదువుకోలేదు, దానికి జ్ఞానం లేదు. లేకపోయినా అది వెంటనే ఆ గోవు దగ్గరికి, తల్లి దగ్గరికే పెడుతుందండి. అది ఆశ్చర్యంగా ఉంది నాకు. అది అదే రకంగా పెడుతుందో అట్లాగే మనం ఇప్పుడు శ్రాద్ధం పెట్టినటువంటి పరిస్థితులలో మనం ఇచ్చినటువంటి తిలోదకం కానీ, పిండములు కానీ, దక్షిణలు కానీ, బ్రాహ్మణ భోజనం కానీ ఇవన్నీ పితృదేవతలకే చెందుతాయి అని ఈ దృష్టాంతం చెప్పారు మహావిష్ణువు గరుత్మంతుల వారితో. అదే కాక మరొక విషయం, పోనీ ఇది ఎలా ఉంచండి, మీరు ఈ శ్రాద్ధం దగ్గరే కదా మీకు ఈ నాస్తిక భావాలు, అనుమానాలు, సందేహాలు. హోమాలు, యజ్ఞాలు, ఏదో నక్షత్ర జపాలు, లేకపోతే గ్రహమఖాలు ఏదో చేయించుకుంటున్నారు మీరు. ఏదో రాహువు తక్కువగా ఉంది, శని గ్రహం నాకు అనుకూలించట్లేదు అని అడిగితే జ్యోతిష్కుల దగ్గరికి వెడితే వాళ్ళేదో ఇన్ని హోమాలు చేయించుకో అని వాళ్ళేదో చెప్పారు. సరే, నువ్వు వచ్చి ఒక ఆయన్ని, బ్రాహ్మణ్ణి ఆశ్రయించి వాడి ద్వారా నువ్వు హోమాలు చేయించుకున్నావు. ఆ శనిగ్రహం ఎక్కడుంటుందో మనకి తెలియదండి. రాహు ఎక్కడుంటాడో అంతకంటే తెలియదు. మిగతా శుక్రుడు, బృహస్పతి, బుధుడు, అసలు నక్షత్రలోకం అని ఉందిటని అంటారండి. అది అన్నింటికంటే చాలా పెద్దగా పైన ఉంటుందంటారు. మనం ఇక్కడ చేసేటటువంటి భూలోకంలో హైదరాబాదు, లేకపోతే విజయవాడ, ఇలాంటి చోట్లలో రాజమండ్రి, ఇటువంటి చోట్ల మనం చేస్తున్నాం. ఈ చేసినటువంటి హోమము మనం వేసేది ఏంటి, ఒక సమిధ, అన్నం, కాస్త ఆజ్యం, ఇలాంటివన్నీ వేస్తున్నాం. అగ్నిలో వేసినప్పుడు ఇవన్నీ కూడాను కాలిపోతున్నాయి. కానీ ఇవి ఆ దేవతలకి, ఆ గ్రహాలకి చెందుతాయని, ఆ తర్వాత ఆ గ్రహముల వల్ల వచ్చే ప్రతిబంధకం మనకు లేకుండా మనం సుఖంగా ఉంటాము అని జ్యోతిష్కులు చెప్పిన ప్రకారంగా మనం చేస్తున్నాం. కానీ ఇక్కడ మాడిపోయినటువంటి అన్నం, ఇక్కడ ఇచ్చినటువంటి సమిధలు, ఇవన్నీ కూడాను అగ్నిలో వేస్తున్నాం కదా, ఇవి వెళ్ళి ఆ శుక్రుడికి, చంద్రుడికి, అలాగే రాహుకి వాళ్ళకి చెందుతాయని నమ్మకం ఏంటి అసలు? ఎట్లా నమ్మి నువ్వు ఆ నక్షత్ర హోమం చేయించుకుంటున్నావు, ఆ గ్రహ హోమం చేయించుకుంటున్నావు? అక్కడ నమ్మకమే కదా నీకు. అంతకంటే మరొక విషయం అడుగుతాను నేను. నువ్వు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నావు, అక్కడికి అరటి పండ్లు, ఇంకా అనేక రకములైన పండ్లు, అన్నం, నైవేద్యానికి భక్ష్య భోజ్య చౌష్యలేఖ్య పానీయాలు తెచ్చావు. అవన్నీ ఇక్కడ ఓం ప్రాణాయ స్వహ అంటూ ఇటు చేయి చూపిస్తున్నావు. అవి అలాగే ఉన్నాయి, కానీ దాంట్లో ఏ కాస్తైనా ఆయన తిన్నట్టుగా నాకెక్కడ కనపడలేదు. మరి ఎందుకు ఆయనకి అట్లా నువ్వు నైవేద్యం పెట్టినట్టుగా నటించడం? ఆయన తింటాడు అని నమ్మకం నీకు, అంతేనా? నాకు ఉంది, కానీ వచ్చి తిన్నట్టుగా కనపట్టలేదే. అవన్నీ అక్కడే ఉంటున్నాయి. పోనీ మనం 15 గాలి పెట్టాం, పోనీ ఒకటన్నా తింటే 14 మిగిలితే ఒకటి తిన్నాడురా, మనకు మిగతా 14 అట్టి పెట్టాడు, మనం తినకపోతే మనం ఉండలేమని పాపం ఇచ్చాడు అని అనుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ 15కి 15 అట్టగా ఉన్నాయండి అవి. మరి అవి నమ్ముతున్నావు కదా.
శ్రాద్ధం దగ్గర తండ్రిని ఉద్దేశించి పిండ ప్రదానాదులు చేసినట్లయితే వాట్ల వలన వారికి ప్రీతి కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతుంటే ఇవి నమ్మవంటావేమిటి నువ్వు? అవి నమ్ముతున్న వాడికి ఇది నమ్మితే నష్టమే వచ్చింది నీకు అని ఒకటి. తర్వాత ఇప్పుడు ఇక్కడ సరే పోన్లే, నేను నమ్మకపోవడం సంగతి చెప్పు, నువ్వు చెప్పేది చెప్పు అన్నాడు. యథా మంత్రశక్తిరేవ తత్సర్వం కరోతి అని అన్నాడు దాంట్లో ఆయన. అంటే వీళ్ళు ఇచ్చేటప్పుడు ఆ మంత్రములు ఉన్నాయి చూసారా, ఆ మంత్రశక్తి, ఆ శక్తి వలన ఈ అన్నం వాళ్ళకి చెందుతుంది అని మనం అంగీకరించాలి. ఆ మంత్రశక్తే ఈ పని చేస్తుందన్నమాట. ఎట్లాగైతే అగ్నిలో హోమం చేశావు, వాళ్ళు ఏం చెబుతారు, అగ్నో ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యము ప్రతిష్టతే ఆదిత్యాజాయతే వృష్టిర్వృష్టేరన్నం తతః ప్రజా అని అంటారు. అగ్నిలో వేసినటువంటి అన్నం కానీ ఆజ్యం కానీ సమితులు కానీ వెంటనే అవి హుతమైపోయి సూర్యభగవానుడికి చెందుతాయిట. అవి అంటే సూక్ష్మరూపేణ సూర్యభగవాను దగ్గరికి వెళ్ళిపోతాయి అన్నమాట అర్థం. అది అగ్నము ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యము ప్రతిష్టతే. అలా అనేక మంది దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ హవిస్సుల యొక్క సూక్ష్మావస్థ ఆయన ఏం చేస్తాడంటే ఆయన దగ్గర పెట్టు కూర్చోడు. వాటిని అన్నిటినీ కూడాను ఆయన వెంటనే మేఘమండలంలోకి పంపించేసేసి మేఘంగా తయారు చేసి అక్కడ వర్ష రూపత్వాన్ని ఏర్పాటు చేసి ఆయన తర్వాత క్రమంగా వర్షాకాలం వచ్చినప్పుడు వర్షాన్ని కురిసేటట్టుగా దానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ ఆయన చేస్తాడట అని నీకు ఎవరు చెప్పారు? నువ్వు చూసావా? నేను చూడలేదు, నువ్వు చూడలేదు. అందరికీ మనకి వేదములే ప్రమాణం. అది ఎలా చెబితే అది నమ్మటమే తప్ప అంతకంటే మరొకటేం లేదు కదా. అందుకోసమని భగవద్గీతలో గీతాచార్యుడు కూడా ఆ మాట అన్నారు, దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వహ పరస్పరం భావయంత శ్రేయఃపరమవాప్స్యత అని అన్నాడండి ఆయన. మీరు దేవతలకి ఆవిర్భాగాలు ఇవ్వండి, వాళ్ళకు కావాల్సినటువంటి సమిధలు ఎండిపోయిన సమిధలండి. పచ్చి సమిధలు వేశావో పొగొచ్చి నీ కళ్ళు పోతాయి, అయోమయమైపోతావు మనిషి అసలు. కాబట్టి ఎండిపోయినటువంటి బాగా ఎండిపోయినటువంటి సమిధలు వేయటం తప్ప అంతకంటే ఏం లేదు కదా. ఆజ్యం ఎంత ఉద్ధరైనడు వేస్తాడు, అలాగే ఇంత అన్నం పెడతాడు, ఆ సృక్కులో దాన్ని హోమం చేస్తాడు, ఇంత పురోడాశం వేస్తాడు, అంతా కాస్తే కదండి. ఇవే వాళ్ళ దగ్గరికి అవి ప్రేమతో భక్తితో శ్రద్ధతో మంత్రపూతంగా మనం ఇచ్చినట్లయితే ఇవన్నీ కూడాను వాళ్ళకి చెంది ఆ తర్వాత వాళ్ళకి తృప్తి కారణమవుతాయి అని మనం నమ్మి మనం రోజు చాలామంది హోమాలు చేస్తున్నారు. నేను కాదు, మీరు కాదు, వేల మంది ఎన్ని యాగాలు జరుగుతున్నాయో చెప్పలేం మనం దేశంలో. ఆ చేసేవాళ్ళందరికీ ఈ రకమైన విశ్వాసం ఉందండి, లేకపోతే ఎందుకు చేస్తారు? దేవుడి గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టే వాళ్ళందరూ కూడాను ఈ విశ్వాసంతోనే కొడుతున్నారు. ఒక కొబ్బరికాయలే కాదు, అనేకమైనటువంటి ఆహారం పదార్థాలు, పండ్లు, ఫలములు అన్నీ కూడాను స్వామికి అర్పిస్తున్నారు. ఆయన అప్పటికప్పుడు అవేమీ తింటలేదు. అంటే అక్కడ ఏమిటంటే సమర్పణ చేయుటం అనేటటువంటి కృతజ్ఞభావం, కృతజ్ఞత, అదే అక్కడ ప్రధానమైనటువంటి మాట. దానివల్లనే ఆయన మన అనుగ్రహిస్తున్నాడు అని మనం చేస్తున్నట్టుగా మనం అందరం వింటూనే ఉన్నాం. అదే అంటుంది ఒక చోట మంత్రం, ఏతస్యైజుషో వీర్యేణ అని ఒక శృతి మాట్లాడుతూ, ఈ మంత్రశక్తి అండి, దానివలన ఇవన్నీ కూడాను ఆ దేవతలకి పితృదేవతలకి అన్నింటికి కూడాను అవి వర్తిస్తాయి అనే విషయాన్ని మనకి చెప్పిందండి. ఈ విషయంలో మనుస్మృతిలో మనుగారు మాట అన్నారు, పితృదేవ మనుష్యాణం వేదశ్చక్షు సనాతనం అశక్యంచ అప్రమేయంచ సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి అని అన్నారు ఆయన. మనకి ప్రమాణమైనటువంటిది ఏమిటి అంటే వేదమే అన్నాడు ఆయన. అది ఒక కన్ను అన్నాడు. కన్ను అంటే అర్థం ఏమిటి? మనకు అన్ని పదార్థాలను చూపించేటటువంటిది కళ్ళు మనకున్నాయి. ఈ కళ్ళు
అన్ని పదార్థాలను చూపిస్తాయి కానీ కొన్ని పదార్థాలను చూపించలేవు అసలు. అవి అక్షరాలు కూడా ఒకప్పుడు మనకు కనపడవు. ఆ కన్నుకి శక్తి తగ్గిపోతే మనకి అక్షరాలు కూడా కనపడవు. ఒకటి ఉంటే మరొకటిగా కనపడతాయి కూడాను. ఆ రజ్జు సర్పభ్రాంతి అంటే అదే. సాయంత్రం పూట వెడుతూ రోడ్డు మీద తాడును చూచి వాడు పామునుకుని భ్రాంతితో ఎగిరిపోయి గంతులేస్తున్నాడు, నానా గోల చేస్తున్నాడు. అసలు లేదక్కడ పాము. ఆ సర్పం పాముగా కనపడింది అంటే నీ కన్ను నీ కంటితో నువ్వు చూస్తున్నావు కదరా. అంచేత వాడికన్నే వాడిని మోసం చేసింది అది. రజ్జు ఉంటే తాడు ఉంటే తాడుని పాముగా కనిపింపచేసి వీడికి పిచ్చెక్కిచ్చి వీడు గంతులేసి కర్రలు పట్టుకొచ్చి నానాలు చేసి బ్యాటరీ లైట్ పట్టుకొచ్చి ఎవరిని ఇక్కడ రామోకండి పాము ఉందని చెప్తూ నానా గోల పెడుతున్నాడు వీడు. అటువంటి స్థితిని నీకన్నే నీకు కలగజేసింది. మన కళ్ళు అటువంటి రకాలు ఈ కళ్ళు. అందువలన ఇహలోకంలో ఉన్న పదార్థాలే మనకు సరిగ్గా చూడలేక మనం ఏడుస్తూ ఉంటే మనకి ఇంద్రియాలకు గోచరించినటువంటి ధర్మము అధర్మము, అలాంటి పుణ్యపాపాలు, బ్రహ్మతత్వాలు, ఇలాంటి వాటిని ఈ కన్ను చూస్తుందా? లేదు. అందువలన అది ఏ కన్ను చూస్తుంది, ఏ కంటితో మనం చూస్తే అవి కనపడతాయి అని అంటే మనుగారు ఓ మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే పితృదేవ మనుష్యాణం వేదశ్చక్షు సనాతనం అన్నారు ఆయన. పితృదేవతలకి, దేవతలకి, మనుష్యులకి అందరికీ కూడాను సనాతనమైనటువంటి కన్ను ఏమిటి అంటే వేదమే అన్నారు ఆయన. అది చూపించిన ప్రకారంగా మనం నడవాలి, అది బోధించిన విధాన ప్రకారంగా మనం వ్యవహరించాలి. అశక్యంచ అప్రమేయంచ అన్నాడు ఆయన. మనకి ఏది ఊహకు కూడా అందదో, మనం ఆలోచించలేము, అటువంటి అతీంద్రియమైనటువంటి ధర్మం యొక్క స్వరూపాన్ని, అధర్మం యొక్క స్వరూపాన్ని, అట్లా బ్రహ్మతత్వాన్ని గురించి విశేషాలను సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి అన్నాడు ఆయన. అన్ని వేదాల నుంచి మనం రావాల్సిందే కానీ నీ అంతట నీకు వచ్చేదేం కాదు, నీకు తెలిసేటటువంటి విషయం కూడా కాదు అని. అలాంటి సనాతనమైనటువంటి కన్ను వేదమని చెప్పారు ఆయన. అనంతమైనటువంటి వేదవాంగ్మయంలో యుగధర్మాన్ని అనుసరించి వేల సంవత్సరాలు జీవించే యోగం ఇప్పుడు కలియుగంలో ఉన్నటువంటి మానవులకు ఉండదని, సమస్త వేద వాంగ్మయం యొక్క రహస్యాన్ని అంతటినీ కూడాను పురాణ రూపంలో రచించారు వేదవ్యాస మహర్షి. అటువంటి దాంట్లోదే గరుడ పురాణం కూడా ఒకటనమాట. వేదవ్యాస మహర్షి రచనలు ఒకటి కాబట్టి అక్కడ వక్తగా శ్రీ మహావిష్ణువు, గరుత్మంతులు శ్రోతగా ఉన్నారు. అందువలన ఈ రకమైనటువంటి పరిస్థితులలో మంత్రశక్తి వల్లనే ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఆవిర్భాగాలు అన్నీ కూడాను ఏ రకంగా దేవతలకు చెందుతున్నట్టుగా యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలలో, లేకపోతే కొన్ని గ్రహముఖాలు అంటే శనిగ్రహం, రాహు, చంద్రుడు, బుధుడు, బృహస్పతి, వాట్లను ఉద్దేశించి చేసేటటువంటి హోమాలు, ఇవన్నీ ఏ రకంగా వాళ్ళ దగ్గరికి వెడుతున్నాయో అట్లా మనమిచ్చేటటువంటి పిండ ప్రదానాదులు కూడా పితృదేవతలకు ప్రీతికరమవుతాయి, సంతోషాన్ని కలగజేస్తాయి అని మనం అంగీకరించాలి. అంటే నాకు ఇంకో సందేహం అండి ఇక్కడ. ఏమిటంటే అగ్నిలో వేసినటువంటివేమో హోమమైపోతున్నాయి. అది నువ్వు చూడటం లేదు, నేను చూడటం లేదు. ఏదో మంత్రం చెబుతున్నాడు ఈయన. ఆ మంత్రం చెప్పిన ప్రకారంగా అగ్నో ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యము ప్రతిష్టతే అని ఆదిత్య దగ్గరికి వెళ్ళిపోతోంది అన్నాడు. అదుగదుగదుగో విడుతోంది చూడన్నాడు. ఏమిటి చూసేది? వీడికి ఏం కనపడింది? ఏదో మొత్తం మీద అలవాటు పడ్డాడు, చేస్తున్నాడండి. అలాగే ఈ పిండ ప్రదానం కూడా ఈ లడ్డూలాగా పిండ ఉందే, ఇది అమాంతంగా ధన్నని అలా వెళ్ళిపోతున్నట్టుగా పితృదేవత దగ్గర కనుక కనపడిందా? లేదు. మరి ఏమిటి మరి నువ్వు చేసేది ఇక్కడ అంటే ఈ మంత్ర ప్రభావం చేత అది వాళ్ళకి తృప్తి కారణమవుతుంది అని మనం అంగీకరించాలి. అది ఇక్కడే ఉంది.
నువ్వు గుళ్ళోకి తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టావు, ఆ విగ్రహం దగ్గర 2 చిప్పలు అక్కడ పెట్టావు, అక్కడి నుంచి ఇట్లా చేత్తో ఇట్లా అంటున్నాడు, తిను తిను స్వాహ స్వాహ అంటున్నాడు. మాంతంగా చిప్ప నోట్లోకి వెళ్ళిపోతున్నట్టుగా నువ్వేమో చూసావా? ఆ విగ్రహం లోపలికి శివలింగం ఉందనుకో, కింద పెట్టినటువంటి చిప్ప అమాంతంగా శివలింగంలోకి వెళ్ళిపోయి మయమైపోయినట్టు ఏమైనా చూసావా? ఆ చిప్ప అక్కడే ఉంటుందండి. ఇంకా 2 సార్లు వాడు చెయ్యి నెప్పేటిదాకా ప్రణాయిస్తా ప్రణాయిస్తా వ్యానాయిస్తా ఓ ప్రణాయం ఓ 10 సార్లు అంటాడు. ఎందుకంటే పాపం తింటాడేమో అని ఆశ. కానీ అవి అట్లాగే ఉంటున్నాడు. సరే హే తినరా అని తెచ్చుకుంటున్నాడు. మళ్ళీ అవి ఇంటికి వచ్చి శుభ్రంగా దాన్ని పచ్చడి చేసి తింటున్నాడు వీడు. ఇవన్నీ ఎట్లాగో అది కూడా అట్లాగేనండి. ఇవన్నీ నమ్మిన వాడివి అది నమ్మకపోవడంలో ఏముంది? కాక ఇంకా వాళ్ళు కొన్ని విశేషాలు చెబుతారు. నువ్వు పరిశీలించు, నువ్వు బాగా విచారించు. పోయిన ప్రామాణ్య బుద్ధి నీకు లేదా అంటే వేదముల యందును పురాణాల యందును ఆ హోమాలు చేసిన దగ్గర దేవుడికి నైవేద్యాలు పెట్టే చోట అవన్నీ నమ్మావు. ఆ నమ్మకం ఇక్కడెందుకు పెట్టుకోవు? శ్రాద్ధం దగ్గర ఏమిటి ఇక్కడ ఉన్న తేడా ఏమిటి? అక్కడ ఉన్న గొప్పతనం ఏమిటి? ఇక్కడ లేనిది ఏమిటి? నాకు చెప్పు తేడా, నేను చెబుతా. అందువలన ఈ రకమైనటువంటి ఆలోచనలని మనం చేసుకోవాలి. వాళ్ళు పితృదేవతలందరూ కూడాను వీళ్ళు ఇచ్చినటువంటి వాటి వలన తృప్తి చెంది ఆనందించి వాళ్ళు సంతోషిస్తారు అని మనకు కనపడుతోందండి. మరొక రహస్యం కూడా మీరు వినండి. కుచేలుడు చాలా దరిద్రుడు. ఆయన పాపం దేవుడికి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఊరికే వెళ్ళకూడదు కాబట్టి అది ఏమీ లేక అటుకులు కూడా తీసుకెళ్ళాడు. అంతకంటే ఏం లేవు. ఆయన వాట్లనే తిన్నాడు. ఆయన ఓ మాట అన్నాడు, ఇవి నాకు ఎంత ఆనందాన్ని కలగజేసినాయో నేను చెప్పలేనయ్యా కుచేలా అని ఎంతో ప్రశంసించాడండి ఆయన్ని. ఆయనకి లోకాలని కూడాను ఆనందపడ్డట్టుగా సంతోషించాడు. దానివల్ల ఆయనకి ఎంతో ఐశ్వర్యం ఇచ్చాడు. అంచేత వాళ్ళకి మనం ఏమాత్రం మనం సమర్పించిన కృతజ్ఞతాభావమేనండి అక్కడ ప్రధానమైనటువంటిది. అందువలన ఆ శ్రాద్ధాన్నం కూడా వాళ్ళకి అలా తృప్తిని కలగజేస్తుంది అని మనం అంగీకరించాలన్నమాట. ఎన్నదృష్టం సురైశ్చేంద్రైర్ యోగిభి యోగచింతకై గుహ్యాద్ గుహ్యతరం తచ్చ ఇత్యాదినా ఉక్తం. ఈ విషయాలన్నీ కూడాను కొన్ని శ్లోకాలు గరుడ పురాణంలో గరుత్మంతుని ఉద్దేశించి శ్రీ మహావిష్ణువు అన్నారు. ఏమోయ్ గరుడా, ఎన్నదృష్టం సురైశ్చేంద్రై, దేవతలకు కానీ ఇంద్రుడికి కానీ ఎవరికి కూడాను బుద్ధికి అందనిటువంటివి, ఆలోచనకు కూడా లభించినటువంటివి యోగచింతకై, యోగాభ్యాస తత్పరుడు, యోగాభ్యాస బలం వలన వాళ్ళు కూడాను తెలుసుకోలేరు. గుహ్యాద్ గుహ్యతరం, మరి గోప్యమైనటువంటి వాటిల్లో గల గోప్యమైనటువంటి విషయాలయ్యా. ఇక్కడ ఇచ్చేటటువంటి పదార్థములన్నీ కూడాను ఏ లోకంలో ఉన్నారో పితృదేవతలు మనకు తెలియదే. అలాంటి వారికి ఇక్కడ ఇచ్చినటువంటి మా వాళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. తర్వాత ముందు కూడా చెబుతారు. యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన సర్వజ్ఞుడు. ఆయనకి మరి ఆశ్చర్యం అండి ఆయన పోస్టు. నిజంగా అది చాలా కష్టమైనటువంటి పోస్టు. కోటాన కోట్ల జీవరాశులు ఉన్నారు ఈ లోకంలో. వీళ్ళ చరిత్రలన్నీ, వీళ్ళ పుణ్యపాపాలన్నీ ఆయన గుర్తుంచుకోవాలి. మనవాడు కొంచెం ముదురుగా మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. వాడి తండ్రి వాడి తల్లి పోతే వాళ్ళ తేదీ వీళ్ళకి గుర్తులేదుట. వాడి తండ్రా పోయింది, లేకపోతే ఇంకొకటి తండ్రా? వాడి తండ్రి పోతే పురోహితుడిని పిలిచి మా నాన్నగారు పోయిన డేట్ ఏంటండి అంటే అడుగుతాడు. ఏంటండి వీడు? అదేంటయ్యా నన్ను అడుగుతావేంటి? నీ తండ్రి పోవడం ఏంటి? ఆయన పోయిన డేట్ నన్ను చెప్పమంటావేంటి అని అడుగుతాడు కదా పురోహితుడు. నీకు ఆ మాత్రం జ్ఞానం లేదా? తండ్రి పోయిన తేదీ నీకు తెలియదు, తల్లి పోయినటువంటి తిథి నీకు తెలియదు, అసలు నువ్వు కొడుకువేనా
అని వాడు అడిగితే ఏం చెబుతాడు సమాధానం? అంచేత అంత ఇదిగా ఉంటే వీడికి మనం ఏం చెబుతామండి? అటువంటివన్నీ కొన్ని వేల మంది కోటాన కోట్ల జీవరాశుల యొక్క స్థితిగతులన్నీ కూడాను యమధర్మరాజు గారికి గుర్తుంటాయట. అక్కడ చెబుతారు, ఇక్కడ పోయిన తర్వాత మాసికాలు పెడుతూ ఉంటారు. ఇవాళ నీకు మీ కొడుకులు ఆశకం పెడుతున్నారు, అక్కడికి వెళ్ళి తినరా పో అని ఆయన్ని ఆ కష్టాల్లో ఉన్నవాడిని కూడా పంపిస్తారట అని గరుడ పురాణంలో చెప్పారు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారితో. వాడు ఎలా వస్తాడండి అంటే వాళ్ళు సూక్ష్మ రూపంలో ఉంటారు. వాళ్ళు వాయు రూపంలో వచ్చి ఈ బ్రాహ్మణ పక్కన కూర్చుంటారు వాళ్ళు అని చెబుతారు దాంట్లో. అందువలన అసలు మరి ఆయనకి ఇలా ఎంతమంది పోయిన వాళ్ళు ఉంటారని మీ దృష్టిలో లెక్క? మీరేం లెక్క వేయగలరు, నేనేం లెక్క వేయగలను. కోటాన కోట్ల మంది ఉంటారు. వీళ్ళందరి యొక్క వాళ్ళు పోయిన తేదీలు వీళ్ళకే గుర్తుండట్లేదు, శ్రాద్ధం పెట్టేటటువంటి కొడుకులకే గుర్తుండటం లేదు. యమధర్మరాజు గారు ఎలా గుర్తుపెట్టుకుంటాడో తెలియదు, కానీ ఈ రోజున మాసికం జరుగుతోంది భూలోకంలో, మీ నాన్నగారు నిన్ను దృష్టిలో పెట్టుకుని నీ కొడుకులు చేస్తున్నారు, నువ్వు వెళ్ళి మాసికంలో శ్రాద్ధంలో భోజనం చేసిరా పో అని పంపిస్తారటండి. ఏ విషయానికి ఆ విషయమే. వాడు పాపం చేస్తే పాపానుగుణంగా అక్కడ దుఃఖాలు నరకాలని వాడిని ఏడిపించడం అవన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. అయినా మళ్ళీ ఆ శ్రాద్ధం రోజున వచ్చేటప్పటికల్లా వాడిని ఆ దుఃఖాల్లోంచి విడిచిపెట్టి భూలోకంలోకి వెళ్ళి నువ్వు భోజనం చేసిరా అని చెప్పి పంపిస్తారట మళ్ళీ అని గరుడ పురాణంలో పరమాత్మ చెబుతారు. అందువలన ఇలాంటి గుహ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి చూసారా, వీటిని సాక్షాత్తు వేదవ్యాస మహర్షి వేదాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని ఆయన పురాణంలో పెట్టారు. అలాగే వాటినన్నింటినీ కూడాను సాక్షాత్ శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారితో చెబుతున్నారు. ఇంతకంటే పవిత్రమైంది, ఇంతకంటే ప్రమాణమైంది ప్రపంచంలో మనకి ఏముంటుందండి? అది కూడా ప్రమాణం అనుకున్నటువంటి వాళ్ళ గురించి మనం ఏం చేయలేం. వాళ్ళు చార్వాకుల్లో చేరతారు. కాబట్టి ఆ శ్రాద్ధాదులన్నింటినీ కూడాను తప్పకుండా మనం ఆచరించి వాటి వలన మనం శ్రేయస్సుని పొందాలి. ఇందాక మనం హారిత మహర్షి చెప్పిన ప్రకారంగా వినాలి. తరువాత మరొక రహస్యం కూడాను, అన్నీ బాగానే ఉన్నాయి కానీ పితృదేవ మనుష్యాణం వేదశ్చక్షు సనాతనం అన్నారు మనుస్మృతిలో మనువు గారు. దేవతలకు కానీ పితృదేవతలకు కానీ మనుష్యులకు కానీ మనందరికీ కూడాను సనాతనమైన కన్ను ఏమిటి అంటే వేదమేనన్నాడు ఆయన. అశక్యంచ అప్రమేయంచ సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి అన్నాడండి ఆయన. నువ్వు ఏది ఊహ చేయలేవో, ఏది సాధ్యం కాదనుకుంటావో, సాధ్యం కాని దాన్ని కూడా సాధ్యం చేస్తుంది వేదం. నీ దగ్గర ఆ శక్తి రావాలి, దాని యందు నీకు పరిపూర్ణ విశ్వాసం ఉండాలి, నువ్వు నిరంతరం దాని యందే దృష్టి పెట్టుకుండాలి, తప్పకుండా సిద్ధిస్తుంది. ఎందుకంటే ఆయురారోగ్యం ఐశ్వర్యం అర్థాంశైవ అనుషంగికాన్ దదాతి ధ్యాయితో నిత్యం అపవర్గప్రదో హరి అన్నాడండి ఆయన. మహావిష్ణువు మనకి ఇవన్నీ కూడా ఇస్తారట. అంటే ఆయన నిజంగా మోక్షం ఇచ్చేవాడే. అయినా ఈ మోక్షం ఇచ్చే మధ్యలో మనం జీవించి ఉండాలిగా. ఆరోగ్యం ఐశ్వర్యం, ఆయుస్సు ఆరోగ్యం ఐశ్వర్యం అర్థాంశైవ అనుషంగికాన్ డబ్బు దశకం వగైరా దదాతి ధ్యాయితో నిత్యం అపవర్గప్రదో హరి అన్నారండి. ఆయన్ని ధ్యానం చేసే వాళ్ళకి ఇవన్నీ కూడాను అని సమకూరుస్తూ ఉంటారట. అందుకోసమని కాబట్టి మనం దేవతలను ఆరాధించటం, అలాగా మహావిష్ణువు చెప్పిన ప్రకారంగా గరుత్మంతుల వారికి వారు ఉపదేశం చేసిన ప్రకారంగా శ్రాద్ధాదులు ఏ రకంగా ఆచరించాలని మనకు వేదాలు బోధిస్తున్నాయో, గరుడ పురాణంలో వేదవ్యాస మహర్షి ఎలా చెప్పారో, శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి ఎలా ఉపదేశం చేస్తున్నారో ఆ ప్రకారంగా మనం ఆచరించి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందే అవకాశాలు మనం ఎప్పుడూ కోల్పోకూడదు అనే విషయాన్ని మనం ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడాల్సి ఉంటాం. మాట్లాడదాం.